ఓకే. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్‌లో మనం మ్యాట్రిక్స్ స్టార్ట్ చేసాం. సో, మ్యాట్రిక్స్ బేసిక్స్ చూడండి ఒకసారి. ఫస్ట్ మ్యాట్రిక్స్ డెఫినిషన్ మీ అందరికి తెలిసిందే. అన్ ఆర్డర్డ్ రెక్టాంగిల్ array ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ నోన్ యాజ్ మ్యాట్రిక్స్. సో, ఒక రెక్టాంగులర్ బాక్స్‌లో మనం ఆర్డర్‌లో తీసుకున్న ఎలిమెంట్స్‌నే మనం మ్యాట్రిక్స్ అంటాం. రెక్టాంగులర్ బాక్స్ ఇస్తున్నాం. దానిలో ఆర్డర్‌లో 1, 2, 3, 4 తీసుకున్నాం. సో, మ్యాట్రిక్స్‌లో మనకి వచ్చే వర్డ్స్ నెక్స్ట్ రో, కాలమ్. రో అంటే ఏం లేదు, అక్కడ ఉండే హారిజాంటల్ లైన్ని మనం రో అంటాం. అలా ఎన్ని రోస్ డ్రా చేయగలమో, ఎన్ని హారిజాంటల్ లైన్స్ డ్రా చేయగలమో వాటిని రోస్ అంటాం. ఇక్కడ హారిజాంటల్ లైన్స్ 1 డ్రా చేయగలం, ఇక్కడ 2. అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఇక్కడ 2. తర్వాత వర్టికల్ లైన్స్ ఎన్ని డ్రా చేయగలం వాటిని కాలమ్స్ అంటాం. ఇక్కడ వర్టికల్ లైన్స్ చూడండి, 1, 3కి ఒకటి, 2, 4కి ఒకటి, 2 కాలమ్స్. సో దీని ఆర్డర్ ఎంత అంటే 2/2. సో ఫస్ట్ వన్ రో, నెక్స్ట్ వన్ కాలం, తర్వాత ఆర్డర్. రో, కాలం, ఆర్డర్. జనరల్గా మ్యాట్రిక్స్ని చెప్పాం కదా, బ్రాకెట్స్తో డిఫైన్ చేస్తాం. అలాగే మ్యాట్రిక్స్ని క్యాపిటల్ లెటర్స్లో డినోట్ చేస్తాం. జనరల్గా మ్యాట్రిక్స్ని ఒక రెక్టాంగులర్ బాక్స్లో మామూలుగా బాక్స్లో బ్రాకెట్స్తో రాస్తాం. అలాగే మ్యాట్రిసెస్ ఆర్ ఆల్వేస్ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్స్ ఏబిసి. ఏబిసి ఇది వచ్చేసి ఇక్కడ 1, 2 అనేది మనని ఫస్ట్ రో ఇండికేట్ చేసిద్ది. దీన్ని ఏమంటాం ఫస్ట్ రో. అలాగే ఈ 3, 4 అనేది సెకండ్ రో అనిద్ది. దీన్ని ఏమంటాం సెకండ్ రో. అలాగే 1, 3 అనేది ఫస్ట్ కాలం, 2, 4 అనేది సెకండ్ కాలం. సో మ్యాట్రిక్స్ ఇది ఆల్రెడీ చెప్పుకున్నామే, మళ్ళీ జస్ట్ ఏం చేస్తుంది అంతే. సో ఫస్ట్ రో, సెకండ్ రో, సెకండ్ కాలం, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం. సో హారిజాంటల్ లైన్స్ రోస్ అంటాం, వర్టికల్ లైన్స్ని కాలమ్స్ అంటాం. ఆర్డర్ ఎంత అంటే ఆర్డర్ ఎట్లా చదువుతారంటే నెంబర్ ఆఫ్ రోస్ బై నెంబర్ ఆఫ్ కాలమ్స్. రాసేటప్పుడు ఇంటూ అని రాస్తాం, చదివేటప్పుడు మాత్రం దాన్ని బై అని చదువుతాం. సో అలాగే ఇంకేం చెప్పుకున్నాం, స్క్వేర్ మ్యాట్రిక్స్ చెప్పుకున్నాం. సో ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ ఎందుకు ఎగ్జాంపుల్ ఇస్తాం, ఇదే స్క్వేర్ మ్యాట్రిక్స్ కూడా అయిపోద్ది. ఇదే మనకి స్క్వేర్ మ్యాట్రిక్స్ కూడా అయింది. ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. నెంబర్ ఆఫ్ రోస్ అనేది నెంబర్ ఆఫ్ కాలమ్స్కి ఈక్వల్, దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇదే మ్యాక్సిమం ఇక్కడ 1, 1, 2, 3, 1, 2, 3, 5, 6, 8, 3, 5, 7, 3, 5, 7. ఇక్కడ చూడండి రోస్ అని చూడండి, అంటే 1 రో అంటే 1 హారిజాంటల్ లైన్, 1, 2, 3 రోస్ బై కాలమ్స్ ఎన్ని డ్రా చేయగలం 3 కాలమ్స్, అంటే 3/3. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్, దాన్ని ఏమంటాం ఆటోమేటిక్గా స్క్వేర్ మ్యాట్రిక్స్. సో అలా లేని దాన్ని ఏమంటాం రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. అలాగే ఓన్లీ సింగిల్ రోనే ఉందనుకో మ్యాట్రిక్స్లో, అంటే 5, 6, 7 ఇలాగే ఉందనుకో, ఇలా సింగిల్ రో ఉంటే దాన్ని రో మ్యాట్రిక్స్ అంటాం. దాన్ని ఏమంటాం రో మ్యాట్రిక్స్. అలాగే ఓన్లీ సింగిల్ కాలమే ఉందనుకో 1, 3, 7, దాన్ని ఏమంటాం కాలం మ్యాట్రిక్స్ అంటాం. కాలం మ్యాట్రిక్స్ అంటాం. సో కాలం మ్యాట్రిక్స్ అంటాం. అలాగే ఇంకేం చెప్పుకున్నాం, జనరల్ మ్యాట్రిక్స్. సపోజ్ ఏదైనా స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకోండి, 1, 2, 3, 1, 2, 4, 5. సో దీన్ని జనరల్గా ఎలా తీసుకుంటామంటే, స్క్వేర్ మ్యాట్రిక్స్ ఎలా అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్స్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఇది 2/2 మ్యాట్రిక్స్. ఇక్కడ 2 రోస్ ఉన్నాయి, అలాగే 2 కాలమ్స్ ఉన్నాయి. దీన్ని జనరల్గా ఎలా రాస్తారంటే మ్యాట్రిక్స్ని ఈ 1 అనే ఎలిమెంట్ని ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్, ఈ 2 అనేది ఫస్ట్ రో సెకండ్ కాలం ఎలిమెంట్. ఏకి ఇండెక్స్ రాస్తున్నాం కింద. ఈ ఇండెక్స్లు అనేవి ఇండెక్స్లో ఫస్ట్ నెంబర్ అనేది రోని ఇండికేట్ చేస్తే, సెకండ్ వన్ అనేది కాలం ఇండికేట్ చేసిద్ది.
అలాగే ఇక్కడ కూడా A12లో ఫస్ట్ నెంబర్ 1 అనేది రోని ఇండికేట్ చేస్తే 2 అనేది కాలమ్ ఇండికేట్ చేసిద్ది. A12 అంటే ఫస్ట్ రో సెకండ్ కాలమ్ ఎలిమెంట్. అలాగే క్లియర్‌గా ఈసారి కిందకి రండి. సెకండ్ రో ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్ A21 ఇది వచ్చేసి A22. ఎందుకంటే ఫర్దర్‌గా వచ్చి మూవ్ అయిన తర్వాత దాన్ని జనరల్‌గా ఏఐజే ఒక మ్యాట్రిక్స్‌గా తీసుకుంటాం. ఏఐజే అలా తీసుకుంటాం. ఏఐజే ఆర్డర్ వచ్చేసి M/n అని తీసుకుంటాం. దీన్నే సింపుల్‌గా ఒక్కోసారి మొత్తం రాయలేక ఏఐజే అని చెప్పేసి ఒక మ్యాట్రిక్స్ కింద తీసుకుని ఆర్డర్ కింద రాస్తారు. ఎంత ఆర్డర్ ఉంటే అంత. ఎంత ఆర్డర్ ఉంటే అంత. ఆర్డర్ మనకు తెలియదు అనుకుంటే M/n రాస్తాం. తెలిస్తే 2/2 అని రాసేస్తాం. సో ఇంతవరకు లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాం. అలాగే డయాగ్రామ్ మ్యాట్రిక్స్ చెప్పాను. డయాగ్రామ్ మ్యాట్రిక్స్ అంటే ఈ ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ చెప్పాను. ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, A11, A22, A33 అలా వచ్చేవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అవుతాయి. అంటే A11 కామా A22 కామా అండ్ సో ఆన్, అది A33 కామా అండ్ సో ఆన్. అంటే ఈ కార్నర్స్ అన్నమాట. చూడండి ఎగ్జాంపుల్లో 1, 6, 7 ఇది A11, ఇది A22, ఇది A33. వీటిని ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటారు. ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటారు. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు మనం చెప్పుకోవే కదా, అలాగే నెక్స్ట్ అలాగే మనం ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏం చెప్పాను? ట్రేస్ అంటే ఏం లేదు, ఆ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని యాడ్ చేస్తేనే దాన్ని ట్రేస్ అంటాం. అంటే ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, 1, 5 ఉంది. 1 + 5 అంటే ఎంత? 6. అంటే సమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఈజ్ నోన్ యాజ్ ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో ఈరోజు స్టార్ట్ చేద్దాం. ఈరోజు డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఒకటి, స్కేలార్ మ్యాట్రిక్స్ ఒకటి, యూనిట్ మ్యాట్రిక్స్ ఒకటి, నల్ మ్యాట్రిక్స్ ఒకటి, ఈ 4 మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ నోట్స్ కూడా ఇస్తాను నేను. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ మనం డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే అక్కడ ఏం లేదు, చక్కగా ఇఫ్ ఈచ్ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇఫ్ ఈచ్ నాన్ డయాగ్నల్ అంటే ఇక్కడ సో డయాగ్నల్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ మనం ఏం డిఫైన్ చేస్తున్నట్టు ఇక్కడ, ఇఫ్ ఈచ్ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మ్యాట్రిక్స్లో ఉన్న ప్రతి నాన్ డయాగ్నల్ ఎలిమెంట్ అనేది 0 అయితే దాన్ని డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటారు అన్నాడు. అంటే చూడండి 1, 0, 0, 0, 5, 0, 0, 0, 7. ఇక మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 1, 5, 7 అనేవి ఇవి డయాగ్నల్ ఎలిమెంట్స్. ఇవేంది? డయాగ్నల్ ఎలిమెంట్స్. వాళ్ళు చెబుతుంది ఏంటంటే ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ కాకుండా, అంటే A11, A22, A33 ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ మొత్తం 0 అయితే ఆ మ్యాట్రిక్స్ని ఏమంటారంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటారు. అంటే ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్లో మీకు డయాగ్నల్ మ్యాట్రిక్స్ చెప్పాను. అదే డయాగ్నల్స్ అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ చెప్పుకుందాం మనం. ఆ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ చెప్పినప్పుడే మీకు ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే చెప్పాను. ఏముంది? కార్నర్ ఎలిమెంట్స్ A11, A22, A33 వీటిని ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటారు. ఇవి కాకుండా మిగతా అవన్నీ కూడా 0 అయితే ఆ మ్యాట్రిక్స్ని ఏమంటారంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటారు అన్నాడు. అంటే ఇఫ్ ఈచ్ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ప్రతి నాన్ డయాగ్నల్ ఎలిమెంట్ 0 అయితే ఆటోమేటిక్గా ఆ మ్యాట్రిక్స్ని డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటారు. సో ఈ 1, 5, 7 అనేవి ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఇవి కాకుండా రిమైనింగ్ అన్ని 0 అయితే దాన్ని ఏమంటారు? డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటారు. అలాగే స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఇంకా ఎగ్జాంపుల్స్ మీరు కావాలి నేను తీసుకో. 2/2 తీసుకున్నాను సపోజ్, 3, 0, 0, 4. ఇక్కడ 3 అనేది A11, 4 అనేది A22. అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంటు, ఇది సెకండ్ రో సెకండ్ కాలం ఎలిమెంటు. రిమైనింగ్ ఉన్న ఈ రిమైనింగ్ 0 ఉన్నాయి. అంటే ఇదేమైంది? డయాగ్నల్ మ్యాట్రిక్స్ అయింది. అలాగే నెక్స్ట్ స్కేలార్ మ్యాట్రిక్స్. సో స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే క్వైట్ దీనికి ఆపోజిట్. ఏంటంటే ఇఫ్ ఈచ్ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్ ఆఫ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ 0 అండ్ ఆల్ ద డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ దెన్ ద మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ స్కేలార్ మ్యాట్రిక్స్. అంటే ఏం లేదు, స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఎగ్జాంపుల్ సైడ్ వచ్చేసింది మీకు. జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇలాగా సపోజ్ 4, 0, 0,
040 అంటే స్కేలార్ మ్యాట్రిక్స్ ఏంటంటే ఇఫ్ ఈచ్ నాన్ డయాగనల్ ఎలిమెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈ 0 సేమ్ పైదానిలాగే, కాకపోతే ఆల్ ద డయాగనల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ 1 5 7 ఇస్తున్నాం కదా, అన్నీ ఈక్వల్గా ఉండాలంట. ఆల్ ద డయాగనల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా ఆ మ్యాట్రిక్స్ ఏమంటారు? స్కేలార్ మ్యాట్రిక్స్ అంటారు, నోన్ యాజ్ ద స్కేలార్ మ్యాట్రిక్స్. ఒకవేళ డెఫినేషన్ ఇక్కడ రాయాలనుకుంటే నోట్స్ మీకు క్లియర్గా ఇస్తాను, ఒకసారి డెఫినేషన్ రాస్తాను చూడండి. సో డయాగనల్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు, ఇఫ్ ఈచ్ నాన్ డయాగనల్ ఎలిమెంట్ ఇఫ్ ఈచ్ non-diagonal element if each non-diagonal element of a square matrix of a అన్నీ కూడా ఆల్మోస్ట్ స్క్వేర్ మ్యాట్రిక్స్ మేము మాట్లాడతాం. ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 then that matrix is called diagonal matrix. అలాగే స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే సేమ్ అదే డెఫినేషన్, కాకపోతే ఈ ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ మాత్రం అన్నీ ఈక్వల్గా ఉండాలి అన్నాడు. అలా ఈక్వల్గా కూడా దాన్ని స్కేలార్ మ్యాట్రిక్స్ అంటారు. అలాగే నెక్స్ట్ యూనిట్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి యూనిట్ మ్యాట్రిక్స్ అంటే మీకు క్లియరే, ఇక్కడ ఆ డయాగనల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా 1 అయి ఉంటాయి. చూడండి 1 0 0 0 1 0 0 0 1 ఇలాగవచ్చు, లేకపోతే ఇలా కూడా 1 0 0 1. యూనిట్ మ్యాట్రిక్స్ని ఐతో డినోట్ చేస్తాం. ఇది అయ్యే, ఇది కూడా అయ్యేది. అంటే ఇక్కడ యూనిట్ మ్యాట్రిక్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఆ డయాగనల్ ఎలిమెంట్స్ అనేవి అన్నీ కూడా 1 అవుతాయి, రిమైనింగ్ మొత్తం 0 అవుతాయి. 3/3 మ్యాట్రిక్స్ ఇది 3/3 మ్యాట్రిక్స్, ఇది వచ్చేసి 2/2 మ్యాట్రిక్స్. సో దీన్ని యూనిట్ మ్యాట్రిక్స్ అంటాం, దీన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ జనరల్ ఫామ్ ఏంటంటే జనరల్గా ఏమంటాడు 1 0 0 1 1 0 0 1. అదే 3/3 మ్యాట్రిక్స్లో అంటే 1 0 0 0 1 0 0 0 1 0 0 1. సో ఇది కూడా ఒక డయాగనల్ మ్యాట్రిక్సే, కాదు ఇది ఒక స్కేలార్ మ్యాట్రిక్స్. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అన్నీ ఎప్పుడు కూడా 1 ఉంటాయి. అలా ఉంటే దాన్ని యూనిట్ మ్యాట్రిక్స్ అంటాం. సో ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా 1 ఉంటాయి, రిమైనింగ్ మొత్తం 0 అయితే దాన్ని ఏమంటాం? యూనిట్ మ్యాట్రిక్స్ అంటాం. సో మేము కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎవ్రీ యూనిట్ మ్యాట్రిక్స్ స్కేలార్ మ్యాట్రిక్స్. స్కేలార్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ అదే కదా, ప్రతి ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్ అనేది ఈక్వల్గా ఉండాలన్నాడు. ఇక్కడ 1 ఉంది, అన్నీ ఈక్వలే కదా, అంటే ఎవ్రీ యూనిట్ మ్యాట్రిక్స్ ఈజ్ స్కేలార్ మ్యాట్రిక్స్. అలాగే ఎవ్రీ యూనిట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ డయాగనల్ మ్యాట్రిక్స్. ప్రతి యూనిట్ మ్యాట్రిక్స్ కూడా డయాగనల్ మ్యాట్రిక్స్ డెఫినేషన్స్ క్లారిటీ చేస్తుంది. ఎందుకంటే ఇఫ్ ఈచ్ నాన్ డయాగనల్ ఎలిమెంట్ ఆఫ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు 0 దెన్ దట్ మ్యాట్రిక్స్ ఇస్ కాల్డ్ డయాగనల్ మ్యాట్రిక్స్. ఇక్కడ ప్రతి నాన్ డయాగనల్ ఎలిమెంట్ 0నే కదా, అంటే 1 1 1 కాకుండా రిమైనింగ్ అని 0నే కదా, అంటే ఇది కూడా డయాగనల్ మ్యాట్రిక్సే అవుతుంది. సో అదే నల్ మ్యాట్రిక్స్ అంటాడు. నల్ మ్యాట్రిక్స్ అంటే అన్ని 0 ఉంటే దాన్ని నల్ మ్యాట్రిక్స్ అంటాం. 0 ఉంటే దాన్ని నల్ మ్యాట్రిక్స్ అంటాం. 0 0 0 ఎలా అని పర్వాలేదు, ఓకేనా. సో చూడండి, లాస్ట్ క్లాస్లో మనం ఎండింగ్లో ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అంటే ఆ కార్నర్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా 1 5 7, వీటిని ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అంటాం. అక్కడ చెప్పేసి వాటి ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అంటే చెప్పాను. వాటన్నిటిని యాడ్ చేస్తే వచ్చేదాన్ని ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని చెప్పాను. వాటన్నిటి సమయం అది ట్రేస్ అంటే 1 + 5 + 7, దాని ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటారు. ఇప్పుడు ఏంటంటే డయాగనల్ మ్యాట్రిక్స్ అంటే ఒక మ్యాట్రిక్స్ని డయాగనల్ మ్యాట్రిక్స్ ఎప్పుడు అంటామంటే, సో ఇఫ్ ఈచ్ నాన్ డయాగనల్ ఎలిమెంట్ ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు 0, ప్రతి ఒక్క నాన్ డయాగనల్ ఎలిమెంట్ అన్నీ కూడా 0 అయిపోతే వాటిని ఏమంటాం? డయాగనల్ మ్యాట్రిక్స్ అంటాం. అలాగే స్కేలార్ మ్యాట్రిక్స్ దగ్గరికి వచ్చేసరికి ఇఫ్ ఈచ్ నాన్ డయాగనల్ ఎలిమెంట్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ 0 అండ్ ఆల్ ద డయాగనల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్, అయితే వాటిని స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాం. సో అలాగే ఆ డయాగనల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా 1 అయితే దాన్ని యూనిట్ మ్యాట్రిక్స్ అంటాం. అసలు మ్యాట్రిక్స్ మొత్తం 0 ఉందనుకో, మ్యాట్రిక్స్ మొత్తం కూడా 0 0 0 0 ఉందనుకో, దీన్ని ఏమంటారంటే నల్ మ్యాట్రిక్స్ అంటారు. ఏమంటారు? నల్ మ్యాట్రిక్స్. దీన్ని ఏమంటారు? నల్ మ్యాట్రిక్స్ అంటారు. సో నోట్ చేసుకోండి, మీకు నోట్స్ సపరేట్గా ఇస్తాను నేను, జస్ట్ అర్థం చేసుకోండి. సో నెక్స్ట్ క్లాస్ మిగతా కంటిన్యూ చేద్దాం.